ముత్యాల హారం నిజంగానే సంచిలో మాయింది. సింధు, ప్లీజ్ గో దే, టేక్ ద క్లాత్ అవుట్ అండ్ చెక్ వెదర్ ద హార్ ఈస్ దేర్ ఆర్ నాట్. ఐఎమ్ షూర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఇట్ ఈస్ దేర్. ఓ నా సహాయం లేకుండా మేడం మీరు పిలవగానే ముత్యాల హారం మీ దగ్గరికి వచ్చేసింది. మేడం మీ మ్యారేజ్ డేట్ చెప్పగలరా? చాలా మంది అయితే ఎందుకు లేండి మర్చిపోయిన విషయాలని అంటుంటారు. అదే చెప్తారు కదా. 14/12 డిసెంబర్ 14 మ్యారేజ్ డే అయితే ఈ సంవత్సరం డిసెంబర్ 13 తెల్లవారితే మ్యారేజ్ డే అనగా ఏదైనా ఒక బంగారం షాప్కి వెళ్ళి ఓ వడ్డానమా ఒక డ్రా అంటే మీ దగ్గరికి వచ్చేస్తుంది మాట. అరే ఇప్పుడు చౌకగా వచ్చింది కదండి మేడం, ఇంత మంచి మ్యాజిక్ చేసిన మీకు, ఇంత మంచి మ్యాజిక్ చేసిన మీకు ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వండర్ఫుల్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. ఇలా కట్ చేసుకున్న పేపర్ కాకుండా మీ దగ్గర అయితే ఇంకేమి ఎక్కర్లేదు. పేపర్ మధ్యలోకి ఇలా మడత పెట్టండి. మొదటి మడత, రెండో మడత, మూడో మడత, నాలుగో మడత. 4 సార్లు మడత పెట్టాక ఏం చెప్పాలి? చాలా ముఖ్యమైన మాట. చుమంతర్ గిలిగిలి అంటే చాలు. ఈ చుమంతర్ గిలిగిలి అనేది జపనీస్ భాషలో వచ్చిన మాట. ఈ మాటకి జపాన్ భాషలో అర్థం ఏమిటంటే ఈ మాటకి ఏ అర్థం లేదని అర్థం. చుమంతర్ గిలిగిలి అనేసి మళ్ళీ ఆ వేస్ట్ పేపర్ ఓపెన్ చేస్తే ద వేస్ట్ పేపర్ టర్న్స్ ఉంటే 100 రూపీస్ నోట్. క్షణంలో ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఈ తలకాయలకు ఏమి ఎక్కర్లేదు. పాత న్యూస్ పేపర్ ఒక 50 కేజీలు కొనుక్కోవాలి. తెల్లవారుజామున కాఫీ తాగుతూ కాగితాలు చెప్పుకోవడం, 4 సార్లు మాట్లాడడం. ఇప్పుడు వేస్ట్ పేపర్ టర్న్స్ ఉంటే కన్యాశుల్కం నాటకం చాలా మందికి తెలిసి ఉంటుంది. అందులో మేడం గారు విజయ్ గారికి వచ్చారు. మేడం గారు ఇంకా బాగా చెప్పగలరు కన్యాశుల్కం అంటే. ఒక నాటక బృందం వాళ్ళు ఇది కన్యాశుల్కం నాటకం వేస్తున్నారని తెలిసి గుంటూరు నుంచి వచ్చాడు. ఆ పెద్ద ఆయన వచ్చి గురజాడ కళాక్షేత్రంలో నాటకం అయిపోయిన తర్వాత నాటక దర్శకుడు అడుగుతాడు, నిజంగా మీ నాటకంలో ఈ కన్యాశుల్కంలో గిరీశం మధురానికి సంబంధం ఉందా అంటే మా డ్రామా కంపెనీలో అయితే ఉందని చెప్పాడు. ఇక్కడ నా దగ్గర 2 స్పాంజ్ నాటకంగా నా దగ్గర 2 స్పాంజ్ బాల్స్ ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ ఒకటి, రైట్ హ్యాండ్ ఒకటి, 2 స్పాంజ్ బాల్స్ తీసుకున్నాను. ఎడమ చేతిలో ఉన్న స్పాంజ్ బాల్ మీద కుడి చేతిలో ఉన్న స్పాంజ్ బాల్ తీసుకొచ్చి అప్ సైడ్ డౌన్ ఇలా ఉంచి గట్టిగా ప్రెస్ చేసే ముందు ఏదైనా ఒక యానిమల్, బట్ ఇట్ మస్ట్ బి స్మాల్ అండ్ బ్యూటిఫుల్, ఏదైనా ఒకటి చెప్తారు. స్మాల్ అండ్ బ్యూటిఫుల్ యానిమల్ ఇఫ్ ఎనీ. ర్యాబిట్. ఓకే మనం ర్యాబిట్ ఇట్ టర్న్స్ టు బి ర్యాబిట్. ఎస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ర్యాబిట్. మ్యాజిక్ అయితే బాగుంది. ఇది బలవంతంగా పడదు. సీక్రెట్ చెప్తాను నేను, తమాషాగా ఉంటుంది. దీని తాలూకు సీక్రెట్ కూడా చాలా ఈజీ. ఈ మ్యాజిక్ మీరు ఇంటికి వెళ్ళి సరదా చేయొచ్చు, పిల్లలకు కూడా నేర్పచ్చు కూడా. కావాల్సిన కూడా ఒక స్పాంజ్ ముక్కుంటే చూడాలండి. ఒక స్పాంజ్ పీస్తో స్టేజ్ మీదకి వచ్చే ముందు 2 స్పాంజ్ మధ్యలో పట్టుకుంటే ర్యాబిట్ అవ్వదు. మీకు ఏం కావాలంటే ఒక స్పాంజ్ కుందేలు కావాలి. ఇదైతే ప్రొఫెషనల్ ఐటమ్, ఇది కాస్ట్ ఎక్కువ, ఇది ఇంపార్టెంట్. ఇది మీకు మార్కెట్లో దొరికేటువంటి డస్టర్ ఉంటుంది కదా స్పాంజ్ పీస్, దాన్ని ఒక కుందేలాగా మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత కింద ఒక హోల్ ఇలా చేసేసి ఆ వేస్ట్ అంతా తీసి పడేసేయండి ఇలా. రెండవది ఒక స్పాంజ్ బాల్ వేరేగా తయారు చేసుకోవాలి. దీంట్లో తీసిన ముక్క స్పాంజ్ బాల్ అవ్వదు, పాడవుతుంది. ఒక స్పాంజ్ బాల్ ఉంటుంది, ఏ ర్యాబిట్ అయితే హాలో, 2 ఉంటాయి మీ దగ్గర. స్టేజ్ మీదకి వచ్చే ముందు ఎలా రావాలంటే ఒరిజినల్ బాల్ ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్లో ఉండాలి. ఫేక్ ఏదైతే ఉందో ఇది అప్ సైడ్ డౌన్ చేసి ద హోల్ పిక్చర్ గోస్ ఇన్ అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ స్పాంజ్ బాల్ టు యువర్ స్పెక్టర్స్. ఖచ్చితంగా ప్రేక్షకులు ర్యాబిటే చెప్తారు. వేల ప్రదర్శనలు చేస్తున్నాను, మేడం గారు ర్యాబిట్ చెప్పారు. ఎలా స్టార్ట్ చేయాలి? ఏ స్మాల్ అండ్ బ్యూటిఫుల్ యానిమల్. అది తప్ప మనకు జంతువులు అందమైన జంతువే లేదు. ఒకవేళ మన కర్మకాలి ఎవరో ర్యాబిట్ అనకపోతే ఎలాగా స్టేజ్ మీద? అనకుండా ఉండండి పోయి మీరు. ఈ స్మాల్ అండ్ బ్యూటిఫుల్ యానిమల్. ఎస్ ర్యాబిట్. మీరు ఏమన్నా ఇలాగే అంటాను, ఎస్ ర్యాబిట్. మీరు నిన్నండి నా ప్రదర్శన విధానం ఇలాగే ఉంటుంది. మీరేమనుకుంటారంటే అక్కడ ఎవరో ర్యాబిట్ అన్నారు అనుకుంటారు. మీకు ఏర్పాటు తెలియదు కాబట్టి మీరు ఎవరు ఏమన్నా సరే ఎస్ ర్యాబిట్, థ్యాంక్ యూ సార్, ర్యాబిట్ అంటారు. మీకేమనుకుంటారంటే వెనకాల కూడా ర్యాబిట్ అన్నారేమో అనుకుంటారు. ర్యాబిట్ అనకపోయినా అన్న ఇది వచ్చేది ర్యాబిటే. మీరు దీన్ని తీసుకొచ్చి ప్రెస్ చేసి గట్టిగా ప్రెస్ చేసి అప్ సైడ్ డౌన్ చేస్తే ద బాల్ గోస్ ఇన్ అండ్ ఇట్ లుక్స్ లైక్ ఏ ర్యాబిట్ యువర్ స్పెక్టర్స్. థ్యాంక్ యూ. ఓకే, మరొక 10 minutesలో అద్భుతమైన సింగర్ సింధు, గాయత్రి, డాక్టర్ స్వరాజ్యలక్ష్మి గారు. మీ ముగ్గురు మీ చేతుల్లో పెట్టండి. అబ్రకదబ్రా. మాది
చెప్పండి ఏదో దీంట్లాగే పార్లమెంటు శాసనసభ మాది 77-82 బ్యాచ్ కదా. మేమంతా సమానమే, మేమంతా సమానమే, మేమంతా సమానమే. చూద్దాం నిజంగా వీళ్ళంతా మై గుడ్నెస్. గాయత్రి, డాక్టర్ సుభాష్ లక్ష్మి గారు ఇక్కడ ముగ్గురు సమానమైపోయారు. కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకే, ఏం కాదు కొట్టే వైపు అలగనాలు, మిగతా వాళ్ళు కూడా దాంతో ఈక్వల్ అయిపోయారు. ఏం కాదు మొత్తం అంతా ఈక్వల్, ఏమైనా మొత్తం అంతా ఈక్వల్. తమాషా ఏంటంటే మళ్ళీ సింధు ఒక తాడు పట్టుకొని గట్టిగా లాగితే తన చేతిలోకి వెళ్ళగానే తన శరీరం. This comes to be a medium. Then the third rope is madam very. చాలా బాగుంది. నా సహాయం అయితే అస్సలు లేదు. నిజంగానే దాంట్లో ఎలాసిటీ లేకపోయినా మీరు ఈక్వల్ అంటే నిజంగా అది ఈక్వల్గా మారిపోయింది. చాలా ఈ సీక్రెట్ చెప్పంటారా? ఆసక్తి ఎక్కువ మెజారిటీ ఉంటే ఓకే. దీనికి మంచి ప్రిన్సిపల్ అండి. ఇది సాధారణంగా స్కూల్లో చేస్తూ ఉంటాము, లేకపోతే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ వచ్చినప్పుడు అమ్మ మనవరాలు ముగ్గురు పెట్టేసి పిల్లలకి ఈ హిందూ సిస్టమ్ గురించి, హిందూ కష్టం నాది అంటే ఇక్కడంటే మరి బాగుంటుంది. ప్రతిసారి కూడా ఎలా చెప్తా ఉంటే చికాగా ఉంటుంది మీకు చెప్పట్లేదు కానీ అదైతే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మ్యాజిక్ చేస్తుంటారు అనమాట. అమ్మ కూతురు అనుకోండి. దీంట్లో ఇది సైజ్కి వచ్చేసరికల్లా A+C=2B. సైజ్ ఇంపార్టెంట్. ఏవో 3 మొక్కలు పట్టుకుని కాదు సార్. దిస్ ఈజ్ A+C=2B. ఇది కలిపితే ఇలాంటివి 2 అవుతాయి, రైట్? 2B. ఇప్పుడు ఏం చేస్తారంటే వెరీ ఫస్ట్ స్మాల్ తీసుకొచ్చి ఇలాగా రాంగ్ మెథడ్ చెప్తున్నాను, తర్వాత మిడిల్ తీసుకొచ్చి ఇలాగా, తర్వాత వెరీ బిగ్ తీసుకొచ్చి ఇలాగ పెట్టేసి చూమ్ అంతా చెప్పి 3 లాగేస్తే ఇలాగే వస్తాయి, ఈక్వల్ అవ్వదు. ఏం చెయ్యాలి? స్మాల్ తీసుకొచ్చేసి ఉంచినప్పుడు 4th పొజిషన్లో కాకుండా యూ ట్విస్ట్ ఇట్ ఇంటూ ద 3rd బస్. మిగతా 2 యాజ్ ఇట్ ఈస్. ఇది ఇక్కడ ఉంటుంది. ఇది నేను చాలా క్యాజువల్గా చేస్తాను, తెలియకుండా చూ మాత్రం చెప్పేసి లాగినప్పుడు ఈ 3 పట్టుకొని లాగితే ఇట్ టర్న్స్ టు ఈక్వల్ అండ్ ద పొజిషన్ ఈజ్ లైక్ దిస్. ద పొజిషన్ ఇట్లా అర్థమైందండి. మరోసారి మనం 1 అనేది దీన్ని తీసాను, 2 అన్నప్పుడు ఇందులో ఏది కూడా రాదు. అప్పుడు దీన్ని తీసుకుంటూ మిస్ డైరెక్షన్, దీన్ని ఈ ఫోర్స్లో తీసుకొని 2 కలిపి 2 అంటున్నాను ఇలాగా. మళ్ళీ 3 చాలా ఫెయిల్గా మళ్ళీ 3 అనేది చూపిస్తున్నాను. చూపించిన తర్వాత ఈక్వల్ అయిన తర్వాత మళ్ళీ ఇలా చూసేసి స్మాల్, బిగ్ అండ్ వెరీ బిగ్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ హాయ్ చెప్తాడు నా ఫ్రెండ్ టింకు. హాయ్ టింకు. హాయ్. చాలా మంది వచ్చారు. అమ్మాయి టింకు అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్పాలి. ఎలా అంటే గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మళ్ళీ చెప్పు, గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీ. వాట్ అబౌట్ జెంటిల్మెన్? ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్. తెలుగులో చెప్తావా? చెప్పు. ఎలా అంటే ఎందరో మహానుభావులు కనబడు. ఎవరు మహానుభావులు కనబడు అక్కడ చెప్పడం అనుకుని ఎందరో మహానుభావులు. అందరికీ నా వందనాలు, అందరికీ నా దినాలు కదా, వందనాలు. ఓకే టింకు, ఏమయ్యా నీతో రోజు మాట్లాడి నాకు బోర్ కొడిసిందిరా. నాకు కూడా నీకు ఇవాళ వచ్చిన అబ్బాయిని పిలుస్తా. అబ్బాయి లేదు మరి అమ్మాయితో మాట్లాడతావా? మళ్ళీ ఇక్కడ మనకున్న ఒకే ఒక సింధు నా ఫ్రెండే. నీ ఫ్రెండేనా? సింధు ఎలా రామ్మ మంచమ్మైనా రౌడీ నెంబర్ 1 నోరు మీద రామ్మ రామమ్మ అలా చేయకపోతే ఏమైందిరా? ఎంత బాగుందో. బాగుందా? రామ్మ సింధు అలా నువ్వు వస్తానే ఉన్నావు కదా. ఎక్కడి నుంచి? చిన్ని చెల్లైరా. నమస్తే బావగారు. ఎంతసేపు గురువు గారు అన్నాం. అమ్మాయి బాగుంటే బాగోపోతే అన్నయ్య. నా నాన్నగారా? మా నాన్నగారు మీ నాన్నగారే, మీ అమ్మగారే, మీ అక్కయ్య మీ ఆవిడ నీతో మాట్లాడలేదు కానీ ఈ అమ్మాయి ఎవరంటావు? నీ ఫ్రెండ్. సరే చక్కగా మాట్లాడు. నీ పేరేంటి? హాయ్ సింధు, బాగున్నావా? నాన్నగారు బాగున్నారా? మర్యాదగా మాట్లాడాలి. ఓకే తెలుసా నాన్నగారు? ఆమె ఎవరు నీ వలన? సింధు ఏం చదువుతున్నా? ఇంటర్మీడియట్ చదువుతుందిరా. 10th పాస్ అయిందా? 10th పాస్ అవ్వకుండా ఎంటర్ అయ్యారా? నేను అలాగే వచ్చాను. నువ్వు అలాగే చూడమా? చక్కగా మాట్లాడు. సింధు ఏ పరాకులు కూడా రాదు.
నీకు ఏ ఫర్ యాపిల్ కూడా రాదా? నాకు వచ్చు, నీకు సింధుకి వచ్చు. ఏ ఫర్ బి ఫర్ బాయ్ అట, బాల్ నో, మరి బనానా యాపిల్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బనానా యాపిల్, సి ఫర్ చోటా యాపిల్, डी पर दूसरा एप्पल, ई पर एक और एप्पल, एफ पर फिर एक एप्पल, जी पर गंदा एप्पल. नोर भी गंदा है. నీకు యాపిల్ తప్ప గేరా ఎవరు నుంచో ఎన్ఏడి పత్రోడ్ దగ్గర ఏం చేస్తున్నావు? బిజినెస్లో డబ్బులు ఏమైనా సంపాదించావా? 50 లక్షలు. నిజంగా నమ్మను. నిజంగా ఏం చేసావు? 50 లక్షలు సినిమా తీసావా? వెరీ గుడ్. నీ సినిమా పేరు అడిగిన ఏంటి? రాకి ఏంటి సినిమా పేరు? అడుచుడు ఇడుచుడా? నీ అడుచుడు ఇడుచుడు సినిమాలో హీరో ఎవరు? నేనే. నువ్వే హీరో. హీరోయిన్ సింధు. సింధు హీరోయిన్, నేను హీరో, నువ్వు హీరో. మరి సినిమాలో వెళ్ళి ఉండాలి. ఉన్నారే. నీ సినిమాలో వెళ్ళాడు సింధు వాళ్ళ నాన్నగారే. సింధు వాళ్ళ నాన్నగారు వెళ్ళినా పాప అదేంట్రా? హీరోయిన్ తండ్రి వెళ్ళినా. మరి సినిమాకి డైరెక్షన్ నేనే, ప్రొడ్యూసర్ నేనే, మాటలు నేనే, పాటలు నేనే, అన్నీ నువ్వే చేస్తే ఎవరు చూసారా? నేనే చూసాను. నువ్వే చూసావా? 50 లక్షలు పోయిందా? 2 కోట్లు మిగిలాయా? వెరీ గుడ్. ఏం చేసావు? 2 కోట్లు. ఒకటి ఇంట్లో ఉందా, ఒకటి వేసుకుందా? 2 కోట్లు మిగిలాయా? నా దగ్గర ఇంకా ఒక గిఫ్ట్ ఉండిపోయింది సింధు కోసం. సింధు అమ్మ నోరు మీరు సింధు ఏంట్రా? మెట్లు జాకెట్ అమ్మాయి తెలిసింది. ఏమైందిరా? మనసేం బాగాలేదు. ఏమన్నా మనసేం బాగాలేదా? ఏమైంది? సింధు మళ్ళీ నీతో తర్వాత మాట్లాడుతుంది. 1 2 3 4 5 మీరు గట్టిగా అరిచిన నెంబర్కి ప్రైజ్ వస్తుంది. మీ అందరూ కాలేజ్ పక్క చూడండి చాలు. ద ప్రైజ్ గోస్ అటు పక్క తిరిగిపోయింది పూర్తిగా ఫేసింగ్ ద ప్రైజ్ గోస్ టు ద లాంగ్ హెయిర్ విమెన్. ఓ దట్ ఈస్ 1. మనం ప్రైజ్ తీసుకునే ముందు ఒక ప్రామిస్, సవరం అయితే చెప్పేయండి. కాదు కదా సవరం కాదు కదా. మనం మీరు అన్నిటికీ అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారండి. స్వరాజ్య లక్ష్మి గారు మళ్ళీ అక్కడి నుంచి కాదని చెప్పేస్తా ఉన్నారండి. ఓకే మిగతా నలుగురు వచ్చేసి కలిసేసి విన్నర్కి ఇచ్చేస్తారు. మనం జడ్జిమెంట్ అయితే అయిపోయింది. మీ నలుగురు కలిసేసి విన్నర్కి ఇచ్చేస్తారు. లాస్ట్ కాంప్లిమెంట్ మీ నలుగురు కలిసేసి విన్నర్ ఇస్తారు. థ్యాంక్ యూ. రైట్. ఓకే ఇదే హుషారు కంటిన్యూ చేయండి. మీకు డిన్నర్కి మరి కాసేపట్లో పిలుపు వచ్చిన తర్వాత కూడా డిన్నర్ చేస్తూ కూడా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అత్యద్భుతమైన పాటలు, మీరు ఏ పాట అడిగితే ఆ పాట. కరోకే ట్రాక్ సిస్టమ్ గురించి మీ అందరికీ తెలిసి ఉంటుంది. మ్యూజిక్ మాత్రం రికార్డ్ అయి ఉంటుంది. సింగర్స్ పాడుతుంటే మీకు ఒక 50,000 రూపాయలు ఆర్కెస్ట్రా చూస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఇక్కడ ఇద్దరు గాయకులు తెలుగు गीत कहाँ से इन होठों पे आए, दूर कहीं ले जाए, भूल गया क्या भूल
एक कहानी है। अब सोचो तुम्हें याद नहीं है, अब सोचो नहीं भूले वो सावन के झूले। ऋतु आए ऋतु जाए देखकर झूठा एक दिलासा, फिर भी मेरा मन प्यासा। बरसों बीत गए हमको मिले बिछड़े, बिजुली बनकर गगन पे चमकी, बीते समय की रेखा मैंने तुमको देखा। मन संग आँख मिचोली के ले, आशा और निराशा, फिर भी मेरा मन प्यासा। मेरे नैना सावन बादो, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा। I would like to say one minute about this song. Just I would like to share my feelings with you. It was 1977, August.